రానున్న ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయమా? అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ కొలుసు పార్థసారథిని పోటీ చేయాలని కోరారా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు పార్థసారథి నో చెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు. సార్, రానున్న ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయం. అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి పోటీ చేయాలని కొలుసు పార్థసారథి గారిని అడిగినట్లుగా, ఆయన ప్రతిపాదనకు పార్థసారథి గారు నో చెప్పినట్లుగా కూడా ఈరోజు ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏంటి సార్ అసలు గన్నవరం నియోజకవర్గంలో నిజంగా వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయ అవకాశాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అనుమానాలు ఉన్నాయో, ఎన్ని శంకలు ఉన్నాయో తెలుసుకోవటానికి ఇది మరో మంచి ఉదాహరణ అండి. అంటే ఇది విజయవాడకి ఆనుకునే ఉండే రెండు నియోజకవర్గాలు, ఒక రకంగా వంశీది చాలా కీలకంగా మారింది. అట్లాగే ఈ మధ్యలో పెనమలూరు ఏదైతే కొలుసు పార్థసారథి గారు రిప్రజెంట్ చేస్తున్నాడో అది కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఆయన్ని బందర్ నుంచి పోటీ చేయమన్నాడని కూడా ఒక వార్త వచ్చింది. పెనమలూరు మాత్రం ఇవ్వటం లేదు. అంటే ఎంత అనుమానాలు ఉన్నాయంటే మరి అది ఊహకు అందని పరిస్థితుల్లో ఉన్నాయి. విజయవాడ రాజధానికి ఆనుకున్న నియోజకవర్గాలు, ముఖ్యమంత్రి కనుసనల్లో ఉండే నియోజకవర్గాలు ఈ రెండు కూడా. తర్వాత వంశీ తెలుగుదేశంలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చాడు. తర్వాత ఆయన విషయం మీద అనుమానాలు కూడా ముందు రేకెత్తినప్పటికీ మళ్ళీ వంశీకే ఇస్తున్నారని కూడా ఒక వార్తలు బయటకు వచ్చినాయి. కానీ వంశీకి కూడా తెలియనంతటి విషయాలు ఇవాళ కొలుసు పార్థసారథి గారు బయట పెట్టాడు. నన్నే వెళ్ళి పోటీ చేయమన్నారు అక్కడ అని. ఇంతవరకు బందర్ లోక్సభ నుంచి పోటీ చేయమన్నారు అనుకుంటున్నారు. అసలు ఇంకోటి ఏంటంటే, అసలు కొలుసు పార్థసారథి గారు ఒక మాట అన్నాడండి కొంచెం ఒక 4-5 రోజుల ముందు. ప్రజలు మీరందరూ నన్ను గుర్తించారు, గౌరవించారు, కానీ మా అధినాయకుడు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించలేదు, గౌరవించలేదు అన్నాడు. ఇంకొక పదం కూడా వాడాడు సార్. ఈరోజు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థత, అందుకే నాకు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వలేదా అంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. అసలు ఆ రకంగా అందుకే టికెట్ ఇవ్వలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇంకా బాగుందండి. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాల్సి వస్తుందంటే, ఇప్పుడు వంశీ చాలా పెద్ద, అంటే శాసనసభలోనూ లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అంటే అభ్యంతరం వ్యక్తం చేసేటంత వ్యాఖ్య చేశాడు. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి మీద ఎవ్వరు కూడా చేయకూడనటువంటి అసభ్యమైనటువంటి వ్యాఖ్య చేశాడు. కానీ ఇవాళ ఆయనకేమీ కిరీటం పెట్టలేదే. ఆయన నియోజకవర్గాన్ని కూడా మార్చడానికి లోపలైతే రెడీ అయిపోయాడు కదా. ఇదే కొలుసు పార్థసారథి గారిని వచ్చి పోటీ చేయమన్నాడు కదా. దాన్ని బట్టి బూతులు తిడితేనో, లేకపోతే ఎవరినన్నా అవమానిస్తేనో, లేకపోతే ఇలాంటి హేళన లేకపోతే వంచేటువంటి మాటలు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని పరిగణలోకి తీసుకోడు. కేవలం విజయ అవకాశాలు ఒక్కటి మాత్రమే. అతను ఎవరిని ఎన్ని బూతులు తిట్టినా కూడా, అసలు బూతులు తిట్టడం అనేది కూడా ప్రోత్సహించింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి. అసలు అదే ఇప్పుడు కొలుసు పార్థసారథి గారు నేను తిట్టలేదు, ఆయన తిట్టడం మాట వాస్తవం. ఆయన తిట్ల ఎవరిని. అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థత అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ రెడ్డయ్య గారిని ఆయన ఎంపీగా కూడా చేసినట్టు నాకు గుర్తండి, చేశారు ఆయన. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని అసభ్యమైన పదజాలంతో దూషించమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించరు కృష్ణ గారు. రాజకీయాలు పదవులు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. ఇప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబ ప్రతిష్ట, వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవడ పడితే ఆయన్ని చంపేయటం, ఎవడ పడితే ఆయన్ని తిట్టడం అనేది కొంతమంది మాత్రమే రాజకీయ వ్యాపారస్తులు చేయగలుగుతారు. రాజకీయాన్ని ఒక వ్యాపార దృష్టితో చూసేవాళ్ళు. వాళ్ళకి ఇక కుటుంబ సంబంధాలు కానీ మానవతా సంబంధాలు కానీ ఏముండవు. ఎవడొచ్చినా అడ్డం వస్తే తీసేయటమే. అది సొంత కుటుంబంలో వాళ్ళైనా కూడా వాళ్ళకి దాన్ని కూడా ఎట్టా ఉపయోగించుకోవాలనేది రాజకీయ సోపానంగా వాడుకుంటారు, మెట్లుగా. మనం గతంలో చూసాం రాజకీయం అందరూ కంటి ముందు జరిగినాయి అవన్నీ.
ఇప్పుడు కొలుసు పార్థసారథి గారు ఆయన ఏం చెబుతున్నాడు, ఎస్ నేను తిట్టలేదు తిట్టనని. ఆ తిట్టకపోవటమే ఆయన బలం కూడా ఒక రకంగా. ఇప్పుడు ఎవరైతే తిట్టారో రేపు ప్రజల ముందు వాళ్ళు వెళ్ళి నుంచోవాలి. నుంచున్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం చూసిన తర్వాత ఎవడేస్తాడండి ఓటు? ఇప్పుడు గుడివాడ నాని ఉన్నాడు, గుడివాడలో ఆయనకి చాలా వ్యతిరేకత ఉంది. అంటే గుడివాడ లాంటి నాగరిక నియోజకవర్గంలో మనం ఇలాంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నామా? ఎవరన్నా కనబడితే గుడివాడ నియోజకవర్గం ఏమయ్యా మీ ఎమ్మెల్యే మీ మినిస్టరు అట్లా మాట్లాడుతున్నాడు, అంత బూతులు మాట్లాడుతున్నాడు, అసభ్యంగా ఉంది, రోతగా ఉందని అడుగుతుంటే వాళ్ళు తలంచుకోవాల్సి వస్తుంది. ఒక రకంగా గుడివాడ నియోజకవర్గం అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రాతికి అది మిడిల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉంటుంది. అటు వెస్ట్ కృష్ణ ఇటు ఈస్ట్ కృష్ణకి మధ్యగా, ఈస్ట్ కృష్ణలో భాగమే అది. అంటే రిచెస్ట్ ఏరియా. ఇప్పుడు గుంటూరు జిల్లాలో తెనాలి తాలూకా ఎలాంటిదో ఇక్కడ గుడివాడ కూడా అట్లాంటి ప్రాంతం. అలాంటి సాట ఈయన ఇలా ప్రవర్తించిన తర్వాత ప్రజల ముందుకు వెళ్ళటం కష్టం. ఇప్పుడు వంశీ అంత బూతులు తిట్టాడు, మరి నియోజకవర్గంలో గెలవాలి కదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అనుమానం వచ్చింది? దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు కరెక్ట్గానే ఉన్నాయి. ఎవరి గురించి అయినా గెలుస్తాడా గెలవడా అని. ఎంత పెద్దాడైనా సరే గెలవకపోతే పిలిచి చెప్పేస్తున్నారు కదా. ముఖం మీద చెబుతున్నాడు, సభలోనే చెబుతున్నాడు నీకు ఇవ్వటం లేదు నీకు ఇవ్వటం లేదని. వాళ్ళు సీనియర్ మంత్రులా సీనియర్ శాసనసభ్యులా, ఆయనకి అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు గెలవకపోతే ఈయన ముఖ్యమంత్రి అవ్వలేడు కదా. కాబట్టి ఎంతమంది ఖచ్చితంగా గెలుస్తారో వాళ్ళకే ఇద్దామని. కొలుసు పార్థసారథి ఆయన అసలు వివాదం లేదండి ఆయనకి. అసలు ఆయన పెర్మలూరులో గెలవగలడు, ఏది ముఖ్యమంత్రి గారితో సంబంధం లేకుండా కూడా తన వ్యక్తిగతమైన ప్రతిష్టతో. మొన్న ఆయన విజయనగరం జిల్లాలో ఆయన పేరు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన ఏం చెప్పాడండి, అయ్యా ముఖ్యమంత్రి గారి ముఖం చూడొద్దు, నా ముఖం అన్న చూసి గెలిపించమంటున్నాడు. ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత వచ్చిన విషయం ముఖ్యమంత్రి గారికి తెలిసింది, వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరికీ తెలిసింది. కాబట్టి ఇక ఇదివరకట్లాగా నేను 175 మంది గెలుస్తామనే మాట మాట్లాడట్లా. అసలు ఇప్పుడు పులివెందులే గెలుస్తాడా లేడా అనేది ఆ ప్రాంతంలో ఉన్న నాయకులే చెబుతున్నారు కష్టమని. ఒకవేళ కనుక నేను షర్మిల గారే కనుక రేపు ఆయన మీద పోటీ చేస్తే షర్మిల గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే షర్మిల గారి మీద ఏ విధమైన ఆరోపణలు లేవు, తర్వాత ఏ విధమైన ఆక్షేపణలు లేవు. ఆమె వివేకానంద రెడ్డి గారు హత్యను కూడా ఖండించింది. ఆమె డాక్టర్ సునీత్ గారి తరపున నిలబడింది న్యాయం తరపున. మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కడున్నా కూడా ఆమె పట్టించుకోవాలి. ఆమె అయితే నిజాయితీగా నిలబడింది. కడప ప్రజలు ఎప్పుడు కూడా అది చూస్తారండి కడపలో. అందులో వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి నిబద్ధతతో వాళ్ళు ఉంటారనేది వాళ్ళ నమ్మకం. అది నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు వాళ్ళు సహించలేరు. ఎంత ఆదరించారో అంత వ్యతిరేకిస్తారు కూడా. మొన్న వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలదీసి అడిగారు, ఏంటి మా సమస్యలు ఏంటి, ఇదేంటి, నువ్వు పార్టీ పరిస్థితి బాగాలేదు ఇక్కడ, ఈయన వివేకానంద రెడ్డి గారు మర్డర్ తర్వాత ఇంకా పాడైపోయింది అని చాలామంది మొహం సాటేశారు. సమీక్షకు రమ్మంటే రాలా. అది అక్కడే తెలిసిపోతుంది ఇండికేషను. ఇవన్నీ చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఆందోళన పెరిగింది. తర్వాత ఆయన వ్యూహకర్త కూడా చెప్పేశాడు పీకే, నేనేమి నీకు సలహా ఇవ్వగలిగినట్లేదు. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా ఎవరు చేసిన వాటికి మనం మూల్యం చెల్లించుకోవాల్సిందే తప్ప దానికి వేరే మార్గం లేదని కూడా ఆయన చెప్పేశాడు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకుడు.